హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. రామ్నగర్ లో ఆక్రమణలపై జీహెచ్ఎంసీ హైడ్రా కొరడా జులిపిస్తోంది. రామ్నగర్ లోని మణెమ్మ గల్లీలో నాలాలపై ఆక్రమణలను తొలగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటలకే చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. రామ్నగర్ లో ఆక్రమణలపై జీహెచ్ఎంసీ హైడ్రా కొరడా జులిపిస్తోంది. రామ్నగర్ లోని మణెమ్మ గల్లీలో నాలాలపై ఆక్రమణలను తొలగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటలకే చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. రామ్నగర్ లో ఆక్రమణలపై జీహెచ్ఎంసీ హైడ్రా కొరడా జులిపిస్తోంది. రామ్నగర్ లోని మణెమ్మ గల్లీలో నాలాలపై ఆక్రమణలు తొలగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటలకే చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. రామ్నగర్ లో ఆక్రమణలపై జీహెచ్ఎంసీ హైడ్రా కొరడా జులిపిస్తోంది. రామ్నగర్ లోని మణెమ్మ గల్లీలో నాలాలపై ఆక్రమణలను తొలగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటలకే చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. రామ్నగర్ లో ఆక్రమణలపై జీహెచ్ఎంసీ హైడ్రా కొరడా జులిపిస్తోంది. రామ్నగర్ లోని మణెమ్మ గల్లీలో నాలాలపై ఆక్రమణలను తొలగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటలకే చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. రామ్నగర్ లో ఆక్రమణలపై జీహెచ్ఎంసీ హైడ్రా కొరడా జులిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడైతే కూల్చివేతలు కొనసాగుతున్నాయో ఆ ప్రదేశం నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో మాట్లాడదాం. అమర్, చెప్పండి, అక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి కదా, అవి ఎప్పుడు కట్టడం జరిగింది? ఆ కూల్చివేతలకు సంబంధించి దానికి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారు? శిలా ఆక్రమణదారులు కబ్జాదారులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఏదైతే ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా అంటేనే ఆక్రమణదారులు కబ్జాదారులు గుగ్గులు పుడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ మనం చూసినటువంటి రామ్నగర్ ఏదైతే మనమ్మ సంబంధించిన కాలనీ వద్దనే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు హైడ్రాకు సంబంధించిన అధికారులు 24 గంటల్లోనే గతంలో తనిఖీలు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చి పరిశీలించిన 24 గంటల్లోనే పూర్తిగా మనం చూస్తున్నటువంటి నాలా మొత్తం కూడా పూర్తిగా ఆక్రమించారు. ఈ నాలా ఖాళీ ప్లేస్ మొత్తం మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చూస్తున్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఖాళీ ప్రాంతం. ఈ ఖాళీ నాలా ప్రాంతాన్ని మొత్తం కూడా అటు వాటర్ వెళ్లకుండా పూర్తిగా ఆక్రమణదారులు ఆక్రమించారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ 2 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో పూర్తిగా బార్ అండ్ రెస్టారెంట్ ఇందులో నిర్వహిస్తున్నారు. ఈ భవనాన్ని ఏదైతే పూర్తిగా డెమాలిష్ ప్రక్రియలు అయితే ఉదయం నుంచి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఏదైతే రామ్నగర్ చౌరస్తాకు ఈ సమీపంలోనే ఈ బిల్డింగ్ అనేది ఉంది. పూర్తిగా ఈ మనమ్మ బస్తీ అనేది ఉంది. ఈ బస్తీలో సంబంధించిన నాలా అవుట్పుట్ పూర్తిగా ఏదైతే అక్రమంగా ఇల్లు నిర్మించారు గత 30 ఏళ్ల నుంచి కూడా ఈ అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే వస్తున్నాయి. హైడ్రా కమిషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా హైదరాబాద్ లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే అక్రమంగా నిర్మాణాలు కావచ్చు, కబ్జాలు కావచ్చు, వాటన్నిటిపైన కూడా దృష్టి సారించారు. హైడ్రా కమిషనర్ 24 గంటల క్రితమే ఇక్కడ వచ్చి పరిశీలించారు. నాలా పరిస్థితి ఎలా ఉంది, నాలాను ఎలా కబ్జా చేశారు, వీటన్నిటికీ కూడా ఒక రిపోర్ట్ రెడీ చేశారు. నాలాకు సంబంధించిన బఫర్ జోన్ ఏదైతే ఉంటుందో 30 మీటర్ల పరిధి వ్యత్యాసంలో ఎలాంటి నిర్మాణాలు చేపడద్దు. కానీ ఇక్కడ మనం చూసినటువంటి మనమే బస్తీలో ఉన్నటువంటి నాలా పూర్తిగా ఆక్రమణకు గురైందని చెప్పుకోవచ్చు. ఈ ఒకవైపు మరోవైపు బిల్డింగ్లు కూడా కొత్తగా నిర్మిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. వాటిపైన కూడా ఇప్పటికే హైడ్రాకు సంబంధించిన అధికారులు ఒకవైపు నోటీసులు ఇవ్వడం, మరోవైపు కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. మనం చూసినటువంటి ఏదైతే జేసీబీ ద్వారా పూర్తిగా డ్రిల్లర్ వేస్తున్నారు. డ్రిల్లర్ ద్వారా గోడలు పగలగొట్టడమే కాదు, నాలాను ఏదైతే వాటర్ వెళ్లే భాగం ఏదైతే ఉందో పూర్తిగా నాలాలో వాటర్ వెళ్లేలా చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూసినటువంటి ఏదైతే బిల్డింగ్ ఏదైతే ఉందో ఇందులో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఇది రామ్నగర్ చౌరస్తాకు ఆనుకునే ఉంటుంది. ఈ బిల్డింగ్ మొత్తానికి కూడా ఇటు కూల్చివేత ప్రక్రియ ఉదయం నుంచి కూడా కొనసాగిస్తున్నారు. సుమారు 2 గంటల నుంచి కూడా ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒకవైపు బిల్డింగ్ స్లాబ్ మొత్తానికి కూడా డ్రిల్లర్ ద్వారా ఏదైతే పొక్కలు పెట్టడం కావచ్చు, ఆ తర్వాత పని వాళ్ళతో పూర్తిగా గోడల్ని కూడా డెమాలిష్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే చుట్టుపక్కల జనవాసాలు ఉన్నాయి. ఒక్కసారిగా ఇది ఏదైతే జాంబో కట్టర్ ద్వారా కూల్చివేస్తే పక్కనున్న వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఏదైతే పని వాళ్ళతో పూర్తిగా డెమాలిష్ ప్రక్రియలు అయితే చేస్తున్నారో ఒకవైపు గోడలు కూల్చివేయడంతో పాటు మరోవైపు స్లాబ్ మొత్తాన్ని కూడా కూల్చివేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎక్కడ ఇలాంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఉపేక్షేది లేదండి. ఇప్పటికే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద కూడా హైడ్రా పంజాబ్ విసురుతుందని చెప్పుకోవచ్చు. ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా అంటే ఒక హడలెత్తుందని చెప్పుకోవచ్చు. హైడ్రా పేరు వింటేనే కబ్జాదారుల ఆక్రమణదారుల వణుకు పుడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా కూల్చివేత ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో కొత్తగా నాలాల పైన ఎలాంటి పట్టా లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కూడా ఈ నిర్మాణాలు అయితే చేపడుతున్నారో వాటన్నిటిపైన కూడా నిఘా ఉంచారు. నాలాను పునరుద్ధరించేలా అంటే యథావిధి స్థానానికి తీసుకువచ్చేలా ఇటు హైడ్రా ప్రస్తుతం ఏదైతే దానికి సంబంధించిన చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు మనం చూసినటువంటి బిల్డింగ్ ఏదైతే కొత్తగా నిర్మిస్తున్న స్లాబ్ ఏదైతే ఉందో దానికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా నాలా వెళ్లే ప్రాంతం. నాలాను ఆక్రమించేసరికి రామ్నగర్ లో చినుకు పడితే చాలు పూర్తిగా ఏదైతే కాలనీలన్నీ కూడా జలమయమవుతున్నాయి. ఇళ్లలోకి వాటర్ వస్తున్న నేపథ్యంలో ఇలాంటి నాలాలకు సంబంధించి రక్షణకు సంబంధించి వీటి చర్యలకు హైడ్రా పూనుకుందని చెప్పుకోవచ్చు. నాలాలు ఆక్రమించిన వారిపై ఒకవైపు నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మనం చూస్తున్న బిల్డింగ్ మరి కాసేపట్లోనే సుమారు 2-3 గంటల్లోనే పూర్తిగా డెమాలిష్ ప్రక్రియ
పూర్తి అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇలాంటి చర్యలు ప్రతి ఒక్క ఏరియాలోనే కొనసాగుతాయి. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, రామ్నగర్ లాంటి ప్రాంతమే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి హైడ్రా చర్యలు తీసుకుంటుందంటూ కూడా ఇప్పటికే కమిషనర్ చెప్పారు. ఇటు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు ఏదైతే తిరుపతి రెడ్డి కూడా FTL భాగంలో అక్రమంగా నిర్మించారో ఆ నాలాకు సంబంధించిన బఫర్ జోన్ ప్రాంతంలో పూర్తిగా అక్రమ కట్టడాలు వెలిశాయని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఎవరిని కూడా వదలలేదు. ఒకవైపు బడాబాబు నుంచి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత కూల్చివేయడం అయితే జరుగుతుంది. అయితే అధికారులు ఇచ్చిన అక్రమ పర్మిషన్లు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఇవ్వడం వల్లే ఈ అక్రమదారులంతా కూడా పేటరైపోతున్నారు. గత 10 ఏళ్లలో పూర్తిగా కబ్జాల పర్వం కొనసాగిన నేపథ్యంలో పూర్తిగా ఈ కబ్జాలు FTL బఫర్ జోన్ ప్రాంతాల్లో నిలిచిన నిర్మాణాలన్నీ కూడా ప్రస్తుతం హైడ్రా కూల్చివేస్తా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది రామ్నగర్ లో. ఇక్కడ ఆ 2 ఫ్లోర్ బిల్డింగ్ ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పుడు స్క్రీన్ మీద, అది కాకుండా ఇంకా ఎన్ని బిల్డింగ్స్ అక్కడ కూల్చడానికి సిద్ధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి వరదలు వచ్చిన టైంలో, పర్టికులర్ గా వర్షాలు వచ్చిన టైంలో అక్కడంతా కూడా మునిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉన్నారు కదా, మరి కూల్చివేతలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ప్రజలేం చెప్తున్నారు రామ్నగర్ వాసులు? ప్రస్తుతానికైతే ఈ మనమ్మ బస్ ఏదైతే ఉందో పూర్తిగా ఇక్కడ ఉదయం లేస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పొట్టకుడి కోసం, బతుకుదేరు కోసం పనులకు వెళ్లేవారు. వీళ్ళంతా కూడా ఈ ఏరియాలోనే ఉంటున్నారు. వీళ్ళందరికీ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు, కూల్చివేస్తామని కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు గత 24 గంటల క్రితమే కమిషనర్ వచ్చి చూసినప్పుడే ఇది కూల్చివేస్తాము, నాలా పైన మనం చూసినట్టు ఈ భాగం మొత్తం కూడా ఏదైతే నాలా ఉంది, నాలా ప్రాంతంలోనే పూర్తిగా నిర్మించారు. అయితే ఈ నిర్మించినటువంటి బిల్డింగ్ మొత్తం భవనాన్ని కూడా కూల్చివేస్తున్నారు. ఈ ఒకటే భవనం కాదు, ఈ చుట్టుపక్కల నాలా పొడుగుతా ఏదైతే భవనాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా కూల్చివేసేందుకు ప్రస్తుతం అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే పోలీసులు కూడా భారీ బందోబస్తు, ఒకవైపు మన ఈ వైపు ఏదైతే కూల్చివేతలు కొనసాగుతుంటే ఆ రోడ్డు ఏదైతే రామ్నగర్ మెయిన్ రోడ్డు వైపు పూర్తిగా పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఏదైతే బిల్డింగ్ సంబంధించిన యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే గొడవకు దిగే అవకాశం ఉంది, వాగ్వాదం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా 10ల సంఖ్యలో ఇక్కడ దిగారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా, లొల్లీలు జరగకుండా ఏదైతే సాఫీగా ప్రస్తుతం అయితే నాలాకు సంబంధించిన ఆక్రమణదారులపై ప్రస్తుతం ఉక్కుపాదం అయితే మోపిస్తున్నారు. ఇది ఒకటే బిల్డింగ్ కాదు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్ ఒకటే కాదు, ఇంకా చాలా బిల్డింగ్లు నాలా పైన ఉన్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నాలాలు, కుంటలు, పూర్తిగా ఏదైతే చెరువులు కూడా కబ్జాకు గురైన నేపథ్యంలో వాటన్నింటినీ కూడా పునరుద్ధరించేందుకు ఎక్కడ కూడా నీటి నిల్వ ఆగకుండా, ఫ్లోటింగ్ రాకుండా కాలనీలో కూడా ఏదైతే వచ్చిన వాటర్ అంతా కూడా సాఫీగా వెళ్లేందుకు అధికారులు దీనికి సంబంధించిన చర్యలు అయితే చేపడుతున్న నేపథ్యం అయితే ఉంది. పూర్తిగా మనం చూడొచ్చు ఈ బిల్డింగ్ మొత్తం కూడా డెమాలిష్ ప్రక్రియ అనేది దాదాపు 30% అయిపోయింది. ఇంకా కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పూర్తిగా హైడ్రాలిక్ డ్రిల్లర్లతో పూర్తిగా ఏదైతే భవనం స్లాబ్ ఏదైతే ఉందో మొత్తం మనం చూసినటువంటి 2 అంతస్తుల బిల్డింగ్ కూడా ఏదైతే వాటిపై డ్రిల్లర్లు పెట్టి పూర్తిగా స్లాబ్ మొత్తం కూడా కొలాప్స్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మనం చూస్తున్నట్టు ఒకవైపు జేసీబీ కూడా ఏదైతే నాలాపై నిర్మించినటువంటి గోడ భాగాన్ని మొత్తం పూర్తిగా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి దాన్ని యథావిధిగా ఏదైతే నాలా గతంలో నీరు వెళ్లే విధంగా ఎలా నిర్మించారో ఆ నాలాను ఏదైతే సక్రమం చేయడంతో పాటు 30 మీటర్ల పరిధిలో, ఎటు నాలా పరిధిలో ఉన్న 30 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు ఉన్నా వాటన్నిటి కూడా కూల్చివేస్తామని కూడా హైడ్రా కమిషనర్ అయితే చెప్తున్నారు. అయితే ఈ కూల్చివేత సందర్భంలో ఆ బిల్డింగ్ యజమానులకు ముందస్తుగా సమాచారం ఇవ్వడంతో పాటు వాళ్ళకు నోటీసులు కూడా హైడ్రా కమిషన్ ఇప్పటికే ఇస్తుంది. ఇదే కాకుండా ఆ కూల్చివేతల ప్రక్రియ భాగంగా ఏదైతే అందులో ఉన్న వస్తువులు కావచ్చు, ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వగానే యజమానులు అలర్ట్ కావాలి, కానీ అలర్ట్ కాకపోవడంతో వాళ్ళకి సంబంధించిన ఇటు ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ధ్వంసం అవుతున్నాయి. నాలాను మనం చూస్తున్నటువంటి ఈ నాలా మొత్తం కూడా మనమ్మ బస్సుకి సంబంధించి పూర్తిగా ఏదైతే దాన్ని క్లియరెన్స్ చేసేందుకు, పునరుద్ధరణ చేసేందుకు ఆ చర్యలు అయితే చేపడుతున్నారు. జేసీబీతో మనం చూడొచ్చు మరికొద్ది సేపట్లోనే ఈ జేసీబీతో నాలా పునరుద్ధరించడంతో పాటు పూర్తిగా ఈ బిల్డింగ్ ను కూడా పిల్లర్లతో సహా డెమాలిష్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ పనులు సాయంత్రం దాకా చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే ఆక్రమణదారులు, మరోవైపు కబ్జాదారులు పూర్తిగా సహకరించాలి. ఎందుకంటే భావితరాలకు చెరువులు ఎంతో ముఖ్యము. ఈ చెరువులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్న నేపథ్యంలో ఈ నాలాలను రక్షించాలి, మరోవైపు చెరువులను రక్షించాలి. కుంటలు కూడా చాలా ఉన్నాయి హైదరాబాద్ లో, కుంటలు కూడా ఏదైతే అన్యాక్రాంతమైన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇవన్నిటి కూడా సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రతి నాలాను కూడా వాటర్ యథావిధిగా వెళ్లేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. మనం చూసినటువంటి జేసీబీ ఏదైతే ఉందో ఇందులోకి రాలేని పరిస్థితుల్లో డ్రిల్లర్ వేసుకొని
పూర్తిగా నాలా భాగాన్ని పూర్తిగా క్లీన్ చేసేందుకు జేసీబీ సహాయంతో పూర్తిగా చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద ఇలాంటి చర్యలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ముందస్తుగానే హెచ్చరించారు. ఆక్రమణదారులు కావచ్చు, కబ్జాదారుల వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి కూడా లీగల్ గానే ముందుకెళ్తామంటూ కూడా కమిషనర్ చెప్తున్న నేపథ్యంలో నాలాలు పునరుద్ధరిస్తే ఏదైతే కాలనీల్లో జలమయం కాకుండా ఉంటుంది, ఎక్కడ నీళ్లు అక్కడే వెళ్తాయని కూడా కమిషనర్ అయితే సూచిస్తున్నారు. నాలా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. శీలా. రైట్, థ్యాంక్ యూ అమర్. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. రామ్ నగర్ లో ఆక్రమణలపై జీహెచ్ఎంసీ హైడ్రా కొరడా జులిపిస్తోంది. రామ్ నగర్ లోని మನೆమ్మ గల్లీలో నాలాలపై ఆక్రమణలను తొలగిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపట్టారో ఆ బిల్డింగ్స్ అన్ని కూడా కూల్చివేస్తూ ఉన్నారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే అక్రమ నిర్మాణాలు చేసిన వాళ్లు ఒకవేళ ఘర్షణకు దిగితే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడే నేపథ్యంలో పోలీసులు భారీగా అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటలకే అక్కడ కూల్చివేతలు కొనసాగుతున్న దృశ్యాలు మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం.